తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూన్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ద్వాదశ రాశుల్లో భాగంగా మొదటిదైనటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి 16 జూన్ నుంచి 30 జూన్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం వలన విలువైనటువంటి వస్తువులు అనగా హుందాని పెంచేటువంటి వస్త్రములు కానీ గృహోపకరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశము గోచరమవుతుంది. ఆ సందర్భంగా కొంత అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. నిరుద్యోగస్తులకి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే జాబ్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నూతన వ్యాపారాలు అనేటువంటివి ప్రారంభించడానికి అవకాశం ఉన్నటువంటిది. కాబట్టి సమయము సందర్భము చూసుకొని ప్రయత్నం చేయండి. అయితే ప్రధానంగా వృత్తి వ్యాపారాల్లో విస్తరణకి అనుకూలంగా ఉంటుంది, కానీ కొత్త వ్యాపారాలకి ఇది సమయం కాదు. ఎందుకు అనంటే ఇక్కడ గురు మూఢమి అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలము కాదు. అయితే ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని ఎంతైనా చేసుకోవచ్చు. అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా గోచరమవుతుంది. అలాగే ఈ సంబంధించినటువంటి ప్రభుత్వ పరముగా లావాదేవీలు జరిపేటువంటి వ్యాపారస్తులకి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి రాని బాకీలు కానీ బిల్స్ శాంక్షన్ అవ్వడం కానీ జరుగుతాయి. ప్రభుత్వం నుంచి ఒక లబ్ధిని పొందుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే అదనపు బాధ్యతలతో మంచి భవిష్యత్తు కలిగినటువంటి డిపార్ట్మెంట్లో మీరు చేరుతారని చెప్పవచ్చు. ఇక ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి 22వ తారీఖు వరకు కూడా సంపూర్ణంగా బుధుడు అనుకూలంగా ఉంటూ నూతన వ్యక్తుల పరిచయాన్ని కలగచేయడం, తద్వారా ఆనందకరమైనటువంటి జీవితము, చేస్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి ధనలాభం కూడా లభించడం అనేటువంటి బుధగ్రహ సంచార ప్రభావం. అయితే ఈ గురువు కూడాను ఇదే మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానముగా కొంత ధన నష్టము సూచిస్తుంది. కాబట్టి డబ్బు వ్యవహారాల్లో ఉన్నప్పుడు ఇతరులని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వడం అనేటువంటిది చేయకుండా ఉండడమే మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే 23వ తారీఖు నుంచి ఈ సంబంధించినటువంటి బుధుడు ప్రవేశం చేస్తున్నటువంటి కారణం చేత సంపూర్ణముగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కుజ సంచార ప్రభావము, కేతుగ్రహ సంచార ప్రభావం మేషరాశి వారికి అనుకోని కష్టాలు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఆలోచన చేసినటువంటి పనులన్నీ కూడాను నత్తనడకన సాగుతాయి. మీరు అనుకున్నది ఒకటిదే, జరిగేది ఒకటిగా ఈ కుజ కేతుగ్రహ ప్రభావం వలన గోచరమవుతుంది. శని ప్రభావము ఆల్రెడీ ఏలిన నాడు శని ప్రభావం అనేటువంటిది ఈ మేషరాశి వారికి ప్రారంభమైంది కాబట్టి పనులలో కాస్త నెమ్మదిస్తాయి. కాబట్టి ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. రాహుగ్రహ సంచార ప్రభావం వలన మంచే జరుగుతుంది. అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మీకు యోగదాయకముగా విజయాన్ని సంప్రాప్తించే విధంగా ఉంటుంది. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే బుధుడు అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు, కుజుడు కూడా. కాబట్టి ఓవరాల్గా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి శుభవార్త వింటారు. విద్యార్థులైతే కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా దైవ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరి. కాబట్టి ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి కూడా గమనిక, ఈ యొక్క జూన్ 21వ తారీఖు రోజున ఏకాదశి అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి పుణ్యతిథి.
ఈ రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణ కోసమై మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్యత్తుల, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మాలని ధరించడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్రశాంతత కలుగుతుంది, సమస్యలు తీరుతాయి. ఇక రోజువారీ కార్యక్రమంలో భాగంగా 16వ తారీఖు రోజున చేస్తున్నటువంటి 16, 17, 18 ఈ 3 రోజుల్లో చేస్తున్నటువంటి కార్యక్రమాల వలన మీకు అభివృద్ధి కలుగుతుంది, ధనప్రాప్తి గోచరం అవుతుంది, అలాగే రాని బాకీలు వసూలవుతాయి. అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి శుభ సూచకంగా చెప్పబడి ఉంది. ఇక 19, 20వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అనుకోని ప్రయాణాలు గోచరమవుతున్నాయి. అలాగే నిద్రాభంగము అనగా సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అలాగే ప్రతి పని యందు కూడాను ఆటంకాలు ఏర్పడుతుండడం గోచరమవుతుంది. ప్రశాంతత లేని జీవితాన్ని ఈ 19, 20 తారీఖులో పొందుతారు. 21, 22వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాల్లో మీరు పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి ఒక భావనతో ఈ 21, 22వ తారీఖుల్లో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 23, 24 తేదీల్లో చూసుకున్నట్లయితే కుటుంబపరమైనటువంటి వివాదాలు ఏర్పడతాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. ఏ పని యందు శ్రద్ధ ఉండదు. ప్రధానంగా ధనపరమైనటువంటి నష్టాలు సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 25, 26 తారీఖుల్లో మిత్రులు, సోదరుల యొక్క సహాయ సహకారాలతో మీ సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ప్రధానంగా ఆనందంగా జీవిస్తారు. ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అవసరానికి మరియు ఖర్చులకి మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా మీకున్నటువంటి సంతోషాన్ని అధిక మొత్తంలో పొందుతారని చెప్పవచ్చు. ఇక 27, 28, 29వ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి అధిక మొత్తంలో డబ్బును వెచ్చిస్తారని చెప్పవచ్చు. ఇక 30వ తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనవసరంగా వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని యందు కూడాను శ్రద్ధ ఉండదు. ఇది 16వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోయేటువంటి ఫలితాలు. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఈ సమస్యల పరిష్కారం కోసం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, సూర్యారాధన ప్రతిరోజు చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువ సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.